మనలో చాలామంది ఒకే తప్పు చేస్తున్నారు. ఎప్పుడు మనల్ని ఇతరులతో తులన చేసుకుంటూ, అంటే ఇతరులతో పోల్చుకుంటూ వెనుకబడిపోతున్నారు. విజయం తులన చేసేవారికి కాదు, తపన ఉన్నవారికి వస్తుంది. అయితే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. పోటీ పరీక్ష రాసే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒక విద్యార్థి ఎప్పుడు నా ఫ్రెండ్ ఎంత చదివాడు, నా ఫ్రెండ్కి ఎన్ని మార్కులు వచ్చాయి అని ఉన్న సమయాన్నంతా వృధా చేశాడు. మరొక విద్యార్థి నాకు ఉన్నది ఒకే లక్ష్యం, నేను నా ఉత్తమాన్ని ఇస్తా అని తపన పెట్టుకొని పనిచేశాడు. చివరికి గెలుపు ఎవరిది? తపన పెట్టుకున్న వారిదే కదా. అలాగే జీవితంలో మనం ఎప్పుడూ ఇతరులతో తులన చేయకూడదు. మనకంటూ మనం ఒక తపన పెట్టుకుంటే విజయం మనది. మనం మరో ఉదాహరణ చూద్దాం. వివేకానంద గారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఆయనను ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ అండ్ బ్యాక్వర్డ్ కంట్రీ అని తక్కువగా చూశారు. అయితే ఆయన ఆ అవమానాన్ని తులన చేయలేదు. తపనతో ఆ మాటల ద్వారా ప్రపంచానికి భారతదేశపు జ్ఞానాన్ని పరిచయం చేశారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచింది. కాబట్టి తులన చేసేవారు ఎప్పుడూ వెనుకబడతారు. తపన పెట్టుకున్న వారు ఎప్పుడూ ముందుకు వెళ్తారు. గమనించండి, విజయం తులనలో లేదు, తపనలో ఉంది.